యాడికి మండలంలో వైసీపీకి భారీ షాక్. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని యాడికి మండలంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి భారీ షాక్ ఇచ్చిన ముస్లిం నాయకులు. గత 4 నెలల నుంచి యాడికి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, వార్డు నెంబర్లు, ఎంపీటీసీలు, టీడీపీలకి వలసల పర్వం కొనసాగుతుండగా, మరొక పక్క యాడికి మండలంలో దాదాపుగా 5,000 పై చిలక ముస్లిం ఓటర్లు ఉన్న మండలంలో 10 సంవత్సరాల పాటు కో ఆప్షన్ నెంబర్గా ఎన్నికై మైనార్టీ సంక్షేమానికి సేవలందించిన మైనార్టీ నాయకుడు సులేమాన్ సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఒక్కసారిగా మండల వైసీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. యాడికి మండల ప్రాంతంలో గత 40 సంవత్సరాలుగా జేసీ కుటుంబానికి ముఖ్య అనుచరులుగా ఉంటూ యాడికి మండలంలో చక్రం తిప్పిన రామూర్తి కుటుంబ సభ్యులు బాల రమేష్ బాబు ఫ్యామిలీ. రమేష్ బాబుకు అత్యంత సన్నిహితుడు సులేమాన్. నిజం చెప్పాలంటే బాల రమేష్ బాబుకు కుడి భుజంగా ఉంటూ రమేష్ బాబు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ స్వామి భక్తి చాటుకుంటూ రాజకీయంలో కొనసాగాడు సులేమాన్. అయితే గత 4 సంవత్సరాల క్రితం బాల రమేష్ బాబు తెలుగుదేశం పార్టీని, జేసీ ఫ్యామిలీని వీడి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని వైసీపీ పార్టీలో చేరి జెడ్పీటీసీ పదవిని చేజిక్కుకున్నారు బాల రమేష్ బాబు. అయితే బాల రమేష్ బాబుతో గత 4 సంవత్సరాలుగా సులేమాన్ రాజకీయ ప్రస్థానం కొనసాగింది. అయితే మైనార్టీ మండల నాయకుడు సులేమాన్ సోమవారం రోజు తన ముఖ్య అనుచరులతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో దాదాపుగా యాడికి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. మైనార్టీ సంక్షేమ నాయకుడు సులేమాన్ ఇంటి వద్ద తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కండువా కప్పి తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం యాడికి మండల కేంద్రంలోని సులేమాన్ స్వగ్రామంలో సులేమాన్ ముఖ్య అనుచరులతో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. గత 40 సంవత్సరాలుగా జేసీ ఫ్యామిలీని నమ్ముకుని యాడికి మండలంలో మైనార్టీ సంక్షేమ అభివృద్ధి పనులు ఎన్నో చేశానని, రాబో భావితరాలకు కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేసి ఒక్క జేసీ కుటుంబంతోనే సాధ్యమని, అందుకే జేసీ కుటుంబీకులతో స్నేహం కొనసాగిస్తున్నట్లు యాడికి మండలం మైనార్టీ సంక్షేమ నాయకుడు సులేమాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యాడికి మండల సీనియర్ నాయకులు చవ్వా గోపాల్రెడ్డి, యాడికి మండలం మాజీ ఎంపీపీ వేలేరు రంగయ్య, యాడికి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రుద్రమనాయుడు, యాడికి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇలిగండ్ల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నీళ్లు తెస్తే కూడా నీళ్లే లేవు. దాన్ని మళ్ళీ అన్ని విధాల బ్రహ్మాండంగా చేసుకుందాం. మీ అందరూ సహకారం కావాలి. మీ అందరూ సహకారం ఉంటే చేయగలుగుతాం. రైట్ మా థ్యాంక్ యూ.